హలో ఎవ్రీవన్. సో లాస్ట్ 2 days నుంచి న్యూస్లో కానివ్వండి, సోషల్ మీడియాలో కానివ్వండి, వచ్చే ఈ రివోకేషన్ రిలేటెడ్ న్యూస్ని చూసి చాలా మంది భయపడుతున్నారు, చాలా మంది కంగారు పడుతున్నారు పేరెంట్స్. నేను ఒకటే చెప్తాను, ఏ స్టూడెంట్స్కి ఇలాంటి రివోకేషన్ మెయిల్స్ వస్తున్నాయి అని మనం అనుకుంటే నేను మీకు క్లియర్గా చెప్తాను. ఒకవేళ ఒక స్టూడెంట్కి రివోకేషన్ మెయిల్ వచ్చింది అంటే ఆ స్టూడెంట్ ప్రీవియస్ ఎప్పుడో, అంటే వాడు స్టూడెంట్ జాయిన్ అయినప్పటి నుంచి యుఎస్లో, అంటే యుఎస్కి ఎంటర్ అయినప్పటి నుంచి ఈ రోజు వరకు ఏదైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని వయోలేట్ చేసి పోలీసులకు పట్టుబడి అయి ఉండాలి, వాడి మీద కేసు అన్నా ఫైల్ అయి ఉండాలి. లేదు అంటే రీసెంట్గా జరిగిన పాలస్తీనా, ఈ గాజా, ఈ వార్ రిలేటెడ్ పోస్టులు కానివ్వండి, వార్ రిలేటెడ్ సిచ్యువేషన్స్లో మనోడు ఏదన్నా ఇన్వాల్వ్ అయ్యి యుఎస్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా మాట్లాడినా, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్లో తను ఉన్నా, ఇలాంటి ప్రతి క్యాండిడేట్ మీద ఎప్పటి నుంచో స్క్రూటినీ జరుగుతూనే ఉంది. ఓకే, దీని అంతటిని బేస్ చేసుకొని అలాంటి స్టూడెంట్స్కి మాత్రమే రివోకేషన్ మెయిల్స్ అనేవి వస్తున్నాయి. సో స్టూడెంట్స్ ప్రతి ఒక్కరికి రివోకేషన్ మెయిల్స్ రావట్లేదు, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇక్కడి నుంచి మనం అక్కడికి వెళ్ళి చదువుకుంటున్నాం కాబట్టి స్టూడెంట్ ఫాలో అవ్వాల్సిన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఏంటి అంటే, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ కంట్రీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నువ్వు ఫాలో అవ్వాలి. నువ్వు ఆ కంట్రీలో ఉంటూ ఆ కంట్రీకి రిలేటెడ్ గా ఉండే పోస్టులు ఏవొచ్చినా, లేకపోతే ఆ కంట్రీ రిలేటెడ్ సబ్జెక్ట్ కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సోషల్ మీడియాలో వచ్చినప్పుడు చూసి నాలెడ్జ్ పెంచుకోండి. అంతేగాని ఆ కంట్రీకి అగైనెస్ట్గా వచ్చిన పోస్టులకి లైక్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇలాంటి సిచ్యువేషన్స్లో, అంటే ఈ వార్ రిలేటెడ్ సిచ్యువేషన్స్లో ఈ యుఎస్ఏకి ఆపోజిట్ కంట్రీ వాడు చేసిన పోస్టుల వల్ల కానివ్వండి, ఆపోజిట్ కంట్రీ వాడు చేసే ఈ కొన్ని మీటింగ్స్ కానివ్వండి, ఇలాంటి వాటికి మీరు అటెండ్ అయ్యి, మీరు మెంబర్స్ అయ్యి, ఇలాంటి వయోలేటెడ్ థింగ్స్ ఏదన్నా చేసి ఉంటే కనుక అలాంటివి చేయొద్దు. అలాంటివి చేస్తే ఇలాంటి ప్రాబ్లమ్సే కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. సో బీ కేర్ఫుల్ గైస్. సరే, ఇప్పుడు ఒకవేళ మీకు రివోకేషన్ అయ్యి మెయిల్ వచ్చి మీరు ఇండియా తిరిగి వచ్చేయాలి. వచ్చిన తర్వాత వాట్స్ యువర్ నెక్స్ట్ ప్రాసెస్? అయ్యో ఇప్పుడు వచ్చేసాను, ఇప్పుడు నేను ఇంకా వేరే కంట్రీకి పోవడానికి లేదా, లేకపోతే ఇప్పుడు నా ఫ్యూచర్ ఏంటి, నేను ఇంకా ఎక్కడ చదువుకోవాలి, నాకు ఎక్కడ అలా రివోక్ అయిన వీసాలకి మళ్ళీ నాకు వీసా వస్తుందా రాదా అని అంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. రివోకేషన్ మెయిల్ వచ్చినా, నీ వీసా రివోక్ అయినా, నువ్వు ఇండియా తిరిగి వచ్చేస్తే మళ్ళీ నువ్వు మాస్టర్స్కి అప్లై చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ రెడీగా ఉన్నాయి అదర్ కంట్రీస్లో. లైక్ అది యూకే కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, యూరోపియన్ కంట్రీస్ కానివ్వండి, ఐర్లాండ్ కానివ్వండి, న్యూజిలాండ్ కానివ్వండి, ఎనీ కంట్రీ మీకు ప్రాబ్లమే లేదు. సో అలా రివోక్ అయ్యి మీరు బయటకు వచ్చినా కూడా ఖచ్చితంగా మీకు అదర్ కంట్రీస్లో ఆఫర్స్ వస్తాయి. ఎట్ ద సేమ్ టైం అదర్ కంట్రీస్లో వీసాస్ కూడా వస్తాయి. ఒకవేళ మీరు కనుక అదర్ కంట్రీస్ గురించి ఏమైనా ప్లాన్ చేస్తూ ఉన్నా, లేదు ఇప్పుడు మీరు ఫ్రెషర్స్గా ఉండి, అంటే ఇండియాలో చదువుకుంటూ ఇప్పుడు వేరే కంట్రీకి మీరు ప్లాన్ చేసుకోవాలి అనుకున్నా, ఇప్పటి వరకు ఈ చూసిన ఈ న్యూస్ని బేస్ చేసుకుని బాబోయ్ మనకి యుఎస్ ఎందుకులే, అదర్ కంట్రీస్ ఏమన్నా ప్లాన్ చేసుకుందాము అని అనుకుంటే, మీరు అలాంటి ప్లాన్స్ ఏదన్నా ఉన్నా కూడా కాంటాక్ట్ మీ. సో మీకు క్లియర్ అండ్ కరెక్ట్ గైడెన్స్ ఇస్తూ ఉంటాను. సో ఈచ్ అండ్ ఎవ్రీ డే నేను అవైలబుల్ ఉంటాను, 24/7 కాల్లో ఉంటాను. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా కాంటాక్ట్ మీ. మన ఆఫీస్ వచ్చేసరికి గుంటూరులో ఉంది, అట్ ద సేమ్ టైం హైదరాబాద్లో కూడా కేపీహెచ్బిలో కూడా ఉంది మన ఆఫీస్. సో ఒకవేళ మీరు కేపీహెచ్బికి కాంటాక్ట్ చేయాలి అన్నా, గుంటూరుకి కాంటాక్ట్ చేయాలి అన్నా నాకు కాంటాక్ట్ చేయొచ్చు. పైన నాకు మీకు నెంబర్ కనిపిస్తుంది కదా, సో ఈ నెంబర్కి కాల్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు అప్డేట్ ఇస్తూ ఉంటాను. సో మరిన్ని అప్డేటెడ్ వీడియోస్ కోసం ఇన్స్టాగ్రామ్ చూస్తే ఫాలో చేయండి, అదే యూట్యూబ్ చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.